కొండెముల వలన చాలా నష్టాలు జరుగుతాయి. కొండెముల వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఒక రోజున ఒక వ్యక్తి చాలా మంచి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, చాలా చక్కగా జీవిస్తూ ఉన్నాడు, చాలా అభివృద్ధి పొందుతున్నాడు. అయితే తన సొంత తమ్ముడే అన్న అభివృద్ధి చెందడం చూచి, అన్న ముందుకు వెళ్ళడం చూచి, వ్యాపారంలో విస్తరించడం చూచి, ఆ వ్యాపార స్థలంలో ఒక అమ్మాయి పని చేస్తుందంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మన్న నిన్ను నీ జీవితాన్ని పాడు చేశాడని నువ్వు చెప్తే కొంత డబ్బు ఇస్తాను అని ఆ అమ్మాయిని భ్రమ పెట్టి కొండెములు ప్రచారం చేయడానికి ఇష్టపడ్డారు. ఆమె డబ్బు తీసుకుంది. మరుసటి రోజు కొండెమును ప్రసారం చేయడం ప్రారంభించినప్పుడు ఆయన కొన్ని రోజులు ఆ కొండెములను తట్టుకోగలిగాడు. మరికొన్ని రోజుల్లో భార్య, 2 పిల్లలు సమస్యను వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక రోజున హ్యాంగింగ్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి. పోలీసులు వచ్చారు, చేయవలసినంత చేశారు, అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఆ షాప్లో పనిచేస్తున్న అమ్మాయి, డబ్బులు తీసుకున్న అమ్మాయి, ఇస్కరియోతు యూదా ఎలాగైతే ఈ డబ్బులు నాకు వద్దు, యేసు ప్రభుని అప్పచెప్పిన తర్వాత, అమ్మి వేసిన తర్వాత పశ్చాత్తాప పడ్డానికి ఇష్టపడి మరి ఎలాగైతే డబ్బులు ఇచ్చేయడానికి వెనక్కి వచ్చాడు, అలాగా వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేయడానికి ఇష్టపడ్డది. కానీ ఆల్రెడీ ఎవరి మీద కొండెం చెప్పిందో, ఎవరి మీద నింద వేసిందో, ఎవరి మీద ఈమె అబద్ధం మాట్లాడిందో ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి తీరని లోటు జరిగింది. ఆ వ్యక్తి మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి సందర్భాల్లో ఆమె అంటుంది, నా యజమాని ఎంతో మంచోడు, నా యజమాని ఎన్నడూ నాతో పాపం చేయలేదండి, నా యజమాని చాలా మంచోడు, వాళ్ళ తమ్ముడే నాతో ఈ కొండెము చెప్పించాడండి, ఎలా చెప్పించాడు, వ్యాపారంలో జీవితంలో అభివృద్ధి చెందుతున్నాడని. జాగ్రత్త, మనం ఎవరి మధ్య నివసిస్తున్నాం ఆ జనాలు, వారి నాలుక కింద సర్ప విషం ఉన్నది అని వాక్యం మాట్లాడుతుంది. వారి పాపములు విత్తువారుగా ఉన్నారు, చెడును విత్తువారుగా ఉన్నారు, చెడును మాట్లాడేవారుగా ఉన్నారు, చెడును చెప్పువారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన బిడ్డలారా, మనం కొండెములు మాట్లాడేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయనతో మన సహవాసం ఉన్నవారుగా ఉంటే, ఆయనతో మనం జీవించేవారుగా ఉంటే కొండెములు మనం ఎన్నడూ కూడా మాట్లాడేవారుగా ఉండకూడదనే బైబిల్ మాట్లాడుతుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తన పొరుగు వాని మీద నింద మోపడు, అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన పొరుగు వానికి చిలికానికి కీడు చేయడు. ఎంతో నమ్మి విషయాన్ని చెప్తే ఈరోజు